హే బ్యూటిఫుల్ పీపుల్, పొటాటో ఫ్రైని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హలో, దిస్ ఇస్ సిరి. వెల్కమ్ టు సిరీసెస్. ఎప్పుడు కూడా నేను ఫ్రైస్ చేసినప్పుడు మూకిల్లోనే చేసుకుంటాను. పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా మనం పొటాటో ఫ్రై చేస్తే కింద మెత్తగా ఉండి కింద ఆడిపోతూ ఉంటుంది కదా, ఇలా పెద్ద మూకుల్లో చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఈసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ మంచి కాంబినేషన్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్, అలానే 3 గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి ఫ్రై అయ్యాక మనం తర్వాత టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఫ్రై అనేది మాడిపోతుంది. నేనైతే కరివేపాకుని అండ్ ఆనియన్స్ని అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. లాస్ట్లో కరివేపాకు అలాగే 1 ఆనియన్ పీసెస్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇవి కలుపుకున్నాక లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడా సాల్ట్. ఇలా మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు. 10 to 15 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచి క్రిస్పీగా వచ్చింది. చూస్తే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.